ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2024 సంవత్సరంలో మనకి తొలి ఏకాదశి ఏ రోజున వచ్చింది, ఏ సమయంలో మనం పూజను నిర్వహించుకోవాలి, ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు ఉపవాసం ఏ సమయానికి ఏ రోజున విరమణ చెయ్యాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2024 సంవత్సరంలో దశమి తిథి ప్రారంభం 15 జూలై 2024 సోమవారం మధ్యాహ్నం 3:59 నుంచి 16 జూలై 2024 మంగళవారం సాయంత్రం 5:11 వరకు ఉన్నది. ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు 16 మంగళవారం రోజునే మీరు ఒంటిపూట భోజనం చేసి సాయంత్రం నుంచి ఉపవాస ప్రారంభం చేయాల్సి ఉంటుంది. ఇక ఏకాదశి తిథి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం. ఏకాదశి తిథి ప్రారంభం 16 జూలై 2024 మంగళవారం సాయంత్రం 5:12 నుంచి 17 జూలై 2024 బుధవారం సాయంత్రం 5:58 వరకు ఈ తిథి ఉన్నది. తొలి ఏకాదశిని ఆచరించాల్సిన తేదీ 17 జూలై 2024 బుధవారం రోజున. ఈ రోజున నక్షత్రం అనురాధ. ఈ రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్ర లెగిసి కాలకృత్యాలు నెరవేర్చుకొని మంచి శుభ్రమైన వస్త్రాలను ధరించి తులసి దళాలతోటి లక్ష్మీనారాయణుని గాని వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ గాని ఇలా ఏ రూపంలోనైనా మీరు విష్ణువుని పూజించవచ్చు. ఈ రోజున తప్పనిసరిగా విష్ణు సహస్రనామాన్ని పఠించండి. పూర్తి ఉపవాసం చెయ్యగలిగిన వాళ్ళు, వయసులో ఉన్నవాళ్ళు, ఆరోగ్యవంతులు చేయండి. ఒకవేళ ఆరోగ్యరీత్యా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భవతులు చెయ్యలేని వాళ్ళు ఏదైనా అల్పాహారం, సాబూదానా కిచిడి లాంటిది ఏదైనా మీరు తీసుకోవచ్చు. పాలు, ఫలాలను స్వీకరించవచ్చు. మాంసాహారం, మసాలా దినుసులు, ఇంగువ, ఉల్లిపాయి, వెల్లుల్లిపాయి, మద్యం ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. ఈ రోజున క్షవరం చేయించుకోవటం, జుట్టు కత్తిరించటం చేయరాదు. అలాగే శాంత మనస్కులై దేవునిపైనే మనసును లగ్నం చేయాలి. ఎవరితో గొడవ పడటం, అబద్ధాలు చెప్పటం చేయరాదు. ఏకాదశి పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయం ఉదయం 6:02 నుంచి ఉదయం 7:30 లోపు మంచి సమయం ఉన్నది. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9 గంటల నుంచి పగలు 11:50 లోపు పూజను ఉదయం పూట నిర్వహించుకోవచ్చు. ఇక సాయంత్రం పూజను నిర్వహించుకునే వాళ్ళు సాయంత్రం 5:46 నుంచి 7:22 లోపు మీరు పూజను నిర్వహించుకోవచ్చు. ఈ రోజున ఉపవాసం ఉన్నవారు రాత్రి జాగరణ చేసి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున ఉపవాస విరమణ చేయాల్సి ఉంటుంది. మరి ద్వాదశి గడియలు ఏ సమయం నుంచి ప్రారంభమవుతాయి అంటే 17 జూలై 2024 బుధవారం సాయంత్రం 5:59 నుంచి 18 జూలై 2024 గురువారం సాయంత్రం 6:19 వరకు ద్వాదశి గడియలు ఉన్నాయి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు ఉపవాస విరమణ చేయవలసిన తేదీ, సమయం 18 జూలై 2024 గురువారం రోజున. ఉపవాస విరమణ చేయవలసిన సమయం ఉదయం 5:36 నుంచి ఉదయం 7:16 లోపు ఉపవాస విరమణ చేయవచ్చు. ఈ తొలి ఏకాదశి రోజు నుంచే చాతుర్మాస్య వ్రతము, గోపద్మ వ్రతాన్ని ప్రారంభించి ఆచరిస్తారు. విన్నారు కదా, 2024 సంవత్సరంలో మనకి తొలి ఏకాదశి ఏ రోజున వచ్చింది, పూజా సమయాలు, ఉపవాస విరమణ సమయం. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.